సార్ వచ్చే నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుంది ఏపీ గవర్నమెంట్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రతి కార్మికుడు బాధపడేవాడే. ప్రతి కార్మికుడు రోడ్డు మీద పడి ఏదో ఒకటి బతుకు తిరిగి కోసం వస్తాడు. ఆడ రూపాయి పోయినప్పుడు ఆడ ఎంత బాధపడతాడు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే తెలంగాణ డిస్టిక్లో కనీసం 7 లక్షల కుటుంబాలు రోడ్డు పాలైపోయినాయి. ఆ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఈ ఫ్రీ బస్ పథకం వల్ల ఆటో వాళ్ళపై ఎలాంటి భారం పడుతుందంటే మీరు ఏం చెప్తారు? ఆటో ఎక్కడానికి ఎవడు సిద్ధపడ్డండి. ఫ్రీ బస్సు అనేప్పటికి ఎవరైనా ఆటోల్లో ఉంటారు. ఎక్కువ శాతం వచ్చేది ఆటోలకి. వాళ్ళే బస్సులు ఉచిత బస్సు అనగానే ఎక్కేసి వెళ్ళిపోతారు. మా పరిస్థితి కూడా ఆలోచించాలిగా గవర్నమెంట్. ఎన్నాళ్ళు ఇలా బతికాము, ఇప్పుడు ఏ పని చేసుకుని బతుకుతాం? అది మా బాధ. సామాన్యులపై ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల ఎలాంటి భారం పడుతుందంటే మీరు ఏం చెప్తారు? భారం అనేది మోయాల్సింది. అది ఆర్టీసీ వాళ్ళకే అసలు తీవ్రమైన నష్టాలు ఉన్నాయి గతంలో నుంచి. ఇప్పుడు ఇంకా ఆర్టీసీ బస్సులు ఉచితంగా పెడితే ఇంకా వాళ్ళ మీద ఎంత భారాలు పడతాయి మీరు ఆలోచించారు. మీ ద్వారాగా నేను చెప్తున్నాను. పేదరికాన్ని నిర్మూలించడమే నా లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ పేదరికం ఆయన చెప్పింది మాట వాస్తవేనండి. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మాట చెల్లిద్ది. ఎవడు చెప్పినా కూడా మాట వినేది కాదు కదా. వాళ్ళు పెట్టారు, అది ఏదో పథకాలు పెట్టారు. ఆ పథకాలు పెట్టినందుకు వాళ్ళు అమలు చేస్తున్నారు. చేస్తే చేయాల్సిందే వాళ్ళు. ఎందుకంటే మాట ఇచ్చారు కాబట్టి మాట తప్పకూడదు. వాళ్ళు చేస్తారు. కానీ మా బతుకు గురించి కూడా కొద్దిగా ఆలోచించాలి కదా. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణలో జరిగిన పరిస్థితే ఏపీలో కూడా జరగబోతున్నట్టు కూడా కొన్ని విమర్శలు అయితే చేస్తారండి. వాళ్ళు అపోజిషన్ లీడర్లు వాళ్ళు చేసేది మాట అది. ఎవరైనా అంటే మొన్నటిదాకా ప్రతిపక్ష నాయకుల కింద చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అతను అన్నాడు, ఈయన వచ్చారు చంద్రబాబు నాయుడు అధికారంలో, కొత్త ప్రభుత్వం వచ్చినాక అంటే ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో రేపు. ఈ ప్రభుత్వమే కరెక్ట్ అండి నాకు తెలిసి. మరి గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి 10,000 వేశారు కదా సంవత్సరానికి. అవును సార్, వేశారండి. ప్రతి సంవత్సరం 10,000 వేసారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏదో ఆటో వాళ్ళకి కూడా ఆదుకుంటానన్నారు. ఏ రకమైన ఆదుకుంటారో అనేది ఎంతవరకు మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. వచ్చినాక చూద్దాం ఎలా ఉంటుందో. వచ్చే నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిది, పెడితే మంచిదే కదా ఫ్రీ బస్సు. అంటే మరి మీ ఆటో వాళ్ళకి ఇబ్బంది కదా? ఏముండదు. ఇప్పుడు బస్సులు ఉంటున్నాయి, కిరాయిలకి బస్సు ఎక్కువ లేట్ అవుతుందని చెప్పి ఆటోకి 500 ఇచ్చి వెళ్తున్నారు. కొండపల్లి బస్సు ఉంది, వాళ్ళకి ఏంటంటే టయానికి వెళ్ళాలని చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. అంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదంట? మోటార్ ఫీల్డ్కి ఎప్పుడు ఇబ్బంది ఉండదండి. వైసీపీ అంటే తెలంగాణలో పట్టిన పరిస్థితి ఏపీలో కూడా పడుతుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అది జరగకోకుండా అందరూ చెప్తారు, జరగాలి కదా. అది ఇప్పుడు అక్కడెక్కడో ఏదో జరిగిందని చెప్పి ఇక్కడ కూడా అలా జరిగిద్ది అనుకుంటాం పొరపాటుగా. మరి గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 10,000 వేతనం వేశారు. దీన్ని ఏ విధంగా భావిస్తారు? 10,000 వేశారు కదా. ఆటో ఓనర్స్కి వేసారు, డ్రైవర్లకు ఎవరికి వేసారు? అద్దె ఆటో వేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళకి వేయలేదుగా, అది పద్ధతి కాదు. ఉన్నోడికి వేస్తాం కరెక్ట్ కాదుగా. ఇప్పుడు 15,000 అన్నప్పుడు ఒక 7,500 ఆటో అద్దెకి వేసుకునే వాడికి వేసి సగమేమో ఓనర్కి వేస్తే బాగుంటుంది. అలా వేయలేదుగా. ఇప్పుడు ఈయన పెట్టారు, బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కి సంవత్సరానికి 15,000. అరుకుడు అయిన వాడికి బాగుందిగా. అది ఓనర్ అయితే ఏంటి, డ్రైవర్ అయితే ఏంటి, బ్యాడ్జీ ఉందా లేదు. మరి ఉచిత బస్సు ప్రయాణంపై సామాన్యుల పైన భారం పడే అవకాశం ఉందంటారా? ఏం లేదండి, ఏం ఉండదండి. ఇసుక ఫ్రీ పెట్టారు కదా, ఇసుక ఫ్రీయే కదా. ఒక చిన్న సెంటు స్థలం ఉన్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకుంటే ఇల్లు కట్టుకోవచ్చు. అలా దీంట్లో ₹1 పెరిగింది అనుకోండి, దాంట్లో ₹10 తగ్గిస్తున్నారుగా. మరి అన్నా క్యాంటీన్లు మాలాంటి సామాన్య మానవులకు కానీ జీవనాధారం ఉపయోగపడే దాని బతికేటోళ్ళకి కానీ మాకు టిఫిన్ భోజనం ఫ్రీగా దొరుకుతుంది రోజు. ఇప్పుడు ₹10 టీ, అలాంటిది ₹2కి టిఫిన్ భోజనం పెడుతున్నాం అంటే అది చాలా మంచి పద్ధతిగా. అన్న ఇదే భోజనం బయట మీరు చేయాలంటే సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? 100 నుంచి 200 ఉంటుందండి. వెజిటేరియన్స్ అయితే ₹100 పెడతారు. నాన్ వెజ్ బిర్యానీ అంటే 150, మినీ బిర్యానీ అలా. మరి అదే భోజనం మనకి అన్నా క్యాంటీన్లో ₹5కే ఇస్తున్నారు. అవును, అదే భోజనం ₹5కి ఇస్తున్నారు. ఇంకా తగ్గియచ్చు కూడా. అప్పుడు అంతకుముందు ఫ్రీగా పెట్టారు. కరోనా టైంలో అయితే బళ్ళు పెట్టి వ్యాన్లు వేసుకొచ్చి ఫ్రీగా పెట్టారు. డబ్బులు కూడా ₹5 కూడా తీసుకోవాలా. రీసెంట్గా కూడా పెట్టారు ఇక్కడ సింగినగర్, రాజీవ్ నగర్, పైపుల్ రోడ్డు అక్కడ ఏరియాలో వ్యాన్ తీసుకొచ్చి పెట్టారు. మన జగన్ గారి ప్రభుత్వంలోనే పెట్టారు. వాళ్ళు ఫ్రీగా ₹5 కూడా తీసుకోవాలి. మంచి భోజనం, పప్పు, నెయ్యి, కారపొడి, అరటిపండు. సార్ వచ్చే నెల 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకొస్తుంది ఏపీ గవర్నమెంట్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మా కార్మికులకి, మా ఆటో వాళ్ళకి, వాళ్ళకే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఫ్రీ అనేటప్పటికల్లా మాకు వచ్చేవాళ్ళు ప్యాసింజర్లు బస్సు కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు. మేము ఖాళీగా ఉండాలి. ఇప్పటికే మాకు మొత్తం ఆగిపోయింది. మొన్న ఈ 5 ఏళ్లలోని కూడా ఇది అయిపోయింది అన్నట్టుగా బాగానే ఉంది అనుకునేటట్టుకల్లా ఇప్పుడు ప్రాబ్లంగా ఉంది కదా. అది
అంటే మీకు మీ మీద ఎలాంటి భారం పడుతుందంటే మీరేం చెప్తారు? భారం అంటే ఇప్పుడు మాకు ఫైనాన్స్ ప్రాబ్లం పడుతుంది, కిరాయిలు ఉండట్లా. ఫైనాన్స్ ప్రాబ్లం మీద మాకు రూపాయి ఇబ్బంది అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ లోపు ఈ బస్సు వదిలేరు అనుకోండి, బస్సు తారీఖు నుంచి మాకు ఇంకేం ఉండదు, ఇక ఖాళీ కూర్చొని భజన చేసుకోవడం. అది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి పెట్టడం మంచిదంటారా కాదంటారా? మహిళల వరకు అయితే మరి ఆయన వాగ్దానం ఇచ్చారు కాబట్టి పెట్టాల్సిందే. మరి అటు మహిళలకి న్యాయం చేసినట్టు అయితే మాకు కొద్దిగా ఇబ్బంది అయ్యిద్ది. మా ఆటో కార్మికులకి మా ఆటో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఏమని విమర్శిస్తున్నారంటే తెలంగాణలో జరిగిన పరిస్థితే ఏపీకి కూడా జరగబోతున్నట్టు కూడా విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ఎలా భావిస్తారు? ఇక అంతే సేమ్ విమర్శన అంటే ఇక్కడ కూడా అలాగే విమర్శలు వచ్చేస్తా ఉంటాయి. మరి మేము ధర్నాలు చేయాల్సి వస్తుంది, కూర్చొని రోడ్డు మీద కూర్చోవాలి. ఇంట్లో మేము కూడా కొద్దిగా తినాలి కదా. మరి మాకు ఏమి లేకుండా పొద్దున్న 6ంటికి వస్తామండి, రాత్రి 10 ఒక పొద్దున్న నుంచి సాయంత్రం 6 దాకా డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు. 6 నుంచి నైట్ తెల్లవారులు డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు. ఇక మేము తెల్లవారులు ఉన్నా సరే ఆ గ్యాస్ ఇవన్నీ పోను, ఈలోపు ఫోటో కేసులు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇదేనికి తట్టుకోలేము. ఇంకా మేము కూడా ధర్నాలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం అవి అవుతూ ఉంటాయి. ఇంకా అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొద్దిగా మరీ ఏమీ లేని వాళ్ళకి బండి అద్దె కట్టుకోవాలి, అద్దె 400 అద్దె కట్టుకొని గ్యాస్ తీసి ఇంట్లో తినాలంటే మరి ఇబ్బందే కదా. అది గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు వేశారు. మరి ఈ ప్రభుత్వంలో లేదు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వంలో లేదంటే మాకు గత వైసీపీ వేసినప్పుడు కూడా మేము డబ్బులు వేయాలని అనుకోవాలి. ఆ డబ్బులు వేసే కొన్ని మాకు ఇన్సూరెన్స్ అవి కట్టేస్తే బాగుంది అనుకుంటాం. ఇప్పుడు మాలాగా ఉంటారు, బాధ్యతగా చేసేవాళ్ళు, ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. వాళ్ళకైతే లైసెన్స్ ఇన్సూరెన్స్ అవి కట్టించేస్తే బాగుంది. గత చంద్రబాబు నాయుడు పరిపాలనలో రోడ్ ట్యాక్స్ తీశారు. అలాగే లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ అయ్యి బండికి ఇన్సూరెన్స్ పెడితే బాగుండేది. డబ్బు ఇచ్చారు, అవి కొంతమంది యూజ్ చేసుకున్నారు, కొంతమంది కొద్దిగా వేస్ట్గా మందు అవి తాగి ఉపయోగించుకున్నారు. దానివల్ల మాకు ఏం ఇది లేదు, ఇచ్చిన ఒకటి ఉపయోగం అభివృద్ధి చేస్తే బాగుంది. సార్ వచ్చే నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకొస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంటుంది అనుకుంటున్నాను, బాగానే ఉండేది అనుకుంటున్నాను. చిన్న చిత్తగారు పళ్ళు అండ్ కూరగాయలు పనులు చేసుకునే వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండేది అనుకుంటున్నాము. అంటే లేడీస్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో పళ్ళు కూరగాయలు ఇవన్నీ అమ్ముతున్నారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నాము. మరి ఉచిత బస్సు ప్రయాణం పైన మరి ఆటో వాళ్ళ మీద పడే అవకాశం ఉందంటారా? నా ఆటో వాళ్ళు వచ్చేటప్పటికి రేట్లు ఎక్కువ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు తట్టబెట్టుకొని వాళ్ళు అమ్మిని డబ్బులు అనేది ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినా ఏంటంటే నాకు తెలిసినంత వరకు చాలామంది కొంచెం పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా వాడుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మహిళలు మొత్తం బస్సులకి వెళ్ళిపోతే మరి ఆటో వాళ్ళకి మరి తోలుకోవడానికి ఇబ్బందే కదా. జెంట్స్ ఉన్నారుగా జెంట్స్ అందరికీ బళ్ళు లేవు, కార్లు లేవు కదా, వాళ్ళు ఎక్కుతారు కదా. ఇప్పుడు ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటారు. కానీ మన రాష్ట్ర పరిస్థితి కూడా జనాలకు తెలిసిందే. ఇప్పుడు అందరూ టీవీలు చూస్తున్నారు, టీవీ ఛానల్స్ అన్నీ చూస్తున్నారు కాబట్టి అర్థం చేసుకున్న మనస్తత్వం ఉంది అందరికి కూడా. ఇప్పుడు ఏదో 90% జనాలకు అన్నీ తెలుస్తున్నాయి ఇవాళ. దాని ప్రకారం ఇదిగానే ఉంటుంది అనుకుంటున్నాం మేమైతే. అంటే వైసీపీ వాళ్ళు ఏమని విమర్శిస్తున్నారంటే తెలంగాణ పట్టిన పరిస్థితి ఏపీలో కూడా పట్టబోతుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అది కరెక్ట్ కాదన్న. ఎందుకంటే వాళ్ళు ఏది చేయలేకపోయారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఒక విధంగా ఇది ఉండిద్ది అనుకుంటున్నాం మేమైతే. అంటే ఇలా పెట్టడం మంచిదే అని అంటారా? మహిళలకు ఇలా ఉచితంగా 100% మంచిది అనుకుంటున్నాం మేమైతే మాత్రం. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఆటో అనేటప్పటికన్నా 30 రూపాయలు 40 రూపాయలు తీసుకున్నాం. ఎక్కువ దిగితే మన దగ్గర మినిమం 20 రూపాయలు ఛార్జెస్ ఉన్నాయి ఆటోకి దిగితే. మరి చిన్న కారు పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళకి వచ్చే కూలీని బట్టి దీన్ని బట్టి ఉంటుంది కదా ఏదైనా. కాబట్టి ఏంటంటే వాళ్ళకి బాగా ఉపయోగపడిద్ది అని చెప్పేసి అనుకుంటున్నాం మేమైతే మాత్రం. మరి వైసీపీ వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, ఆటో వలన అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని. ఆటో అనేది ఎవరు దీన్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళు వెళ్తారన్న. ఇప్పుడు మీకు అర్జెంట్ అవసరం ఉంది, వెళ్ళాల్సి వస్తుంది, ఆటో ఎక్కేసి వెళ్ళిపోతారు కదా. అందరూ అట్లా ఎక్కువ చెందాలి అనేది కుదరదు కదా. అది అంటే వైసీపీ ప్రభుత్వంలో మేము ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేసాము, వాళ్ళకి అండగా నిలిచామని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. దేనికి వేసినట్టు లెక్క 10,000 రూపాయలు? ఏ పర్పస్కి వేసినట్టు? వాళ్ళు మరి ఆటో డైలీ తోలుకుంటారు కాబట్టి డైలీ వాళ్ళకి ఖర్చులన్నీ బాగా 1000 రూపాయలు మిగలొచ్చు, 500 రూపాయలు మిగలొచ్చు. వాటి మీద వాళ్ళు ఇది అవ్వచ్చు.
ఇబ్బంది లేకుండా. మరి దేనికి వేసినట్టు అనేది మరి మనకైతే తెలియదు. వాళ్ళు ఎలా తీసుకున్నారు అనేది కూడా తెలియదు మనకైతే మాత్రం. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న దీన్ని బట్టి కూడా ఉండేది. ఇప్పుడు ఆటో నడపలేని వాళ్ళకి లేదు ఏదన్నా ఆటో తోలే కార్మికులకి ఏదన్నా తోలలేని పొజిషన్లో యాక్సిడెంట్ అయిన పొజిషన్లో వాళ్ళ ఫ్యామిలీస్కి ఇస్తే దానికి ఓకే, మనం ఏమంటానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి జీవనాధారం ఉండదు కాబట్టి. ఆటో డ్రైవర్లు అనేవాళ్ళు 99% అందరూ వెహికల్ అనేది తోలుతున్నారు కాబట్టి ఇవాళ మహిళలు కూడా తోలుకుంటున్నారు సిటీస్లో వచ్చేటప్పటికి. మరి ఇబ్బంది ఏం లేదు. మరి వాళ్ళకి ఎందుకు వేసాడనేది ఆయనకి తెలియాలి మరి అది.